వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డేటు సెప్టెంబర్ 7th. ఈరోజు వెయిట్ లాస్ జర్నీలో 4th డే. అలాగే ఈరోజు స్పెషల్ వచ్చి వినాయక చవితి. ఈ ఇయర్ నేను వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక ఇవాళ అయితే నేను మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను. వాటర్ కూడా తీసుకోలేదు. ఉపవాసం ఉంటే వాటర్ తీసుకోకూడదా అంటే అలా ఏం కాదనమాట. నాకు కుదరలేదు. మార్నింగ్ నుంచి ఫుల్ విజిల్ వేసినప్పటి నుంచి పని చేసుకుంటూనే ఉన్నానన్నమాట. ఈ డెకరేషన్ అండ్ ప్రిపరేషన్లో పడి నేను పట్టించుకోలేదన్నమాట. వాటర్ కూడా సరిగ్గా తీసుకోలేదు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇవాళ నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, ఒకేసారి ఆఫ్టర్నూన్ హెవీగా తీసుకుందాం ఈ ప్రసాదాలన్నీ చూసి టెంప్ట్ అయ్యానమాట. అందువల్ల ఆఫ్టర్నూన్ ఒకటే హెవీగా తీసుకుందాము, ఇక నైట్ ఏం తినకుండా డే మొత్తంలో 1 మీల్ లాగా అనుకోండి. డే మొత్తంలో ఒక్కసారి తీసుకుందాం, హెవీగా తీసుకున్నా కానీ అది సరిపోద్ది అని అనుకున్నాను. బట్ అయితే నేను కంట్రోల్ ఉండలేకపోయాను. ఆఫ్టర్నూన్ నేను అనుకున్నట్టుగానే ఇక్కడ ఆకులో పెట్టిన పులిహోర, దద్దోజనము, పొంగలి ఇవన్నీ, దాంతోపాటు రైస్ కూడా 1 కప్పు క్వాంటిటీ ఏం కాకుండా ఎక్కువగానే తీసుకున్నాను. అండ్ వడలు ప్లస్ ఈ కుడుములు, ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా తీసుకున్నాను. నాకు సాంబార్ అయితే చాలా బాగా నచ్చింది, అందువల్ల ఎక్కువ తినేసాను. బట్ మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఇప్పుడు తినడం వల్ల కొంచెం హెవీ అనిపించింది, అయినా కానీ తిన్నాను. దాని తర్వాత ఈవినింగ్ మళ్ళీ దేవుడి దగ్గర పెట్టిన చెరుకు గడలు కూడా తిన్నాను. ఇది కూడా మిస్ అవ్వలేదన్నమాట. యాక్చువల్లీ నేనేమనుకున్నాను, ఈరోజు డైట్ అనేది నేను ఉండలేదేమో అనుకున్నాను, అలాగే జరిగింది. అండ్ ఈవినింగ్ మళ్ళీ ఏం చేశానంటే వడలు ఉంటే దాంట్లో సాంబార్ వేసుకొని తిన్నాను. ఇలా తింటూనే ఉన్నాను. ఇంకా ఫుడ్ మీద కంట్రోల్ ఉంటే కదా నాకు. ఇవాళ అయితే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అంటాను. దట్టు నేనేం చేశాను, నైట్ కూడా ఈ ప్రసాదాలన్నీ తిని రైస్ చేసిన వంట అంతా మిగిలిపోయింది. అందువల్ల రైస్ కూడా అన్నం తిన్నాను నైట్ టైము. నైట్ తినకూడదు అనుకున్నా, మళ్ళీ అది కూడా నిద్రపోయే ముందు. ఇక మార్నింగ్ నుంచి వాటర్ ఏం సరిగ్గా తీసుకోలేదు కదా అని రియలైజ్ అయ్యి కొంచెం అయితే తీసుకున్నాను. ఈ రోజు అయితే పర్టికులర్లీ డే మొత్తంలో 2 లీటర్స్ కూడా వాటర్ తీసుకున్నాను. అండ్ సప్లిమెంట్స్ కూడా మల్టీవిటమిన్ లాంటివి కూడా ఏం తీసుకోలేదు. ఇక వినాయకుడి నిమజ్జనం తర్వాత ఈరోజు సాటర్డే కాబట్టి 7 శనివారాల వ్రతం అయితే నేను ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇది 3వ శనివారం, అందుకనే 3 పిండి దీపాలు వెలిగించాను అనమాట. ఈ పూజ కూడా ఈవినింగ్ చేసుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ గణపతి పూజ అయిపోయింది కాబట్టి. ఇక ఈ పూజలో పెట్టిన ప్రసాదాలు వడపప్పు, పానకము, చలిమిడి ఇవి కూడా నేను తీసుకున్నాను. ఇలాగ ఈరోజు ఫుల్గా తిన్నాను. వెయిట్ అయితే ఖచ్చితంగా గెయిన్ అయ్యాను, బట్ చూసుకోలేదు. ఇక ఇలా నేను 4th డే అయితే కంప్లీట్ చేశాను.